స్టార్ట్ చేద్దామా? ఆయనే రమ్మంటాడు, ఆయనే రమ్మంటాడు. ఎవరు నువ్వు? ఎలా ఉన్నా? సంక్రాంతి సంక్రాంతి వినిపిస్తలే చెవులే. సంక్రాంతి 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 పండుగ వచ్చేటప్పుడు అంట పోయేటప్పుడు చికెన్ అంటే తీసుకుపో. రెడ్డికి వస్తుందా? రెడ్డి కాదు, ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. సంక్రాంతి కదా, పండుగ కదా, ఇంటికి వచ్చేటప్పుడు చికెన్ తీసుకొని రమ్మన్నాడు. ఏమంటారు నాకు అర్థమైతలేదు. ఓహో, కామెడీ చేస్తున్నావా? ఓ సంక్రాంతి పండుగ కదా, అప్పుడు ఇంటికి మీరు ఏందన్నా చేయి చూపిస్తున్నావు? నీచులు ఎప్పుడు నీచగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ సార్ ఏమంటున్నావు అర్థమైతలేదు. ఫోన్ మాట్లాడు. మావాడు ఇలా ఎక్సమ్ చెవులింపడవు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? హలో హలో ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. అంకుల్, ఇక మీ నాకు ఇదొక్కలేదట ఏందమ్మా చెప్పు. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. మావనికి చెవులు వినవాడవు అంకుల్. ఏం రావట? మావాడు చెవిటి మిషన్ ఉంటుంది కదా చెవులో పెట్టుకునేది. మిషన్ లేదు, అది ఇంట్లో పెట్టి ఇంట్లో మర్చిపోయి వచ్చిండు. హలో రమ్మనల్లా? చాలా కోపదారి మనిషి మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. సంక్రాంతి పండుగకు ఇంటికి రమ్మని చెప్పు అంకుల్. ఇంటికి రమ్మంటే వస్తలేడు, చెవులు వినబడతలే. ఆయనకి అర్థమైతలేదు నేను చెప్పేది. చెప్తాలే. తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్. గట్టి ఏ పూజ చెవులు మనకి ఇలాంటి దారుణాలు చుట్టం కంటే అదే బెటర్. వినవాడు. సంక్రాంతి పండుగకి ఇంటికి రమ్మంటాడు. వాళ్ళ ఇంటికి పోవాలన్నట. నేను ఇక్కడికి ఎమోషన్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. కమలాసన్ ఇలా మాట్లాడా ఇంటికి పోవాలి రా అంటాడు. ఫోన్ కావాలా? ఫోన్ కాదు, ఆయనే రమ్మంటాడు, ఆయనే రమ్మంటాడు. ఎవరు నువ్వు? ఎలా ఉన్నా? ఇంటికి రమ్మంటాడు, పండుగకు రమ్మంటాడు. ఎన్ని అర్థమైతలేదు. పండుగ పండుగ వస్తుందా? అబద్ధం అంత అబద్ధం. ఏమంటారు? పండుగ పండుగ సంక్రాంతి పండుగ. ఏంటంటే ఇటు చూస్తున్నావు? ఇంగ్లీష్ రాదా? అర్థమైతలేదు. తాత అయిపోయింది, అంతా అయిపోయింది. కొంచెం రెస్ట్ తీసుకోండి, లేదంటే రెస్ట్ ఇన్ పీస్. పండుగకు రమ్మంటాడు. నేను రాను, ఇంటిపోతా. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, పెట్టుకో. అన్ని జరుగుతాయి ఏమిటి? లేవా ఏంటది? చెవులు ఉన్నాయాట కానీ చెవులు పెట్టుకుని కటింగ్ చేయించుకోవాలా? నీకు అర్థం కాదు. ఇంటికి పో, ఇంటికి పో. చెవిటి నా కొడక పోరా బయటికి. అర్థమైతలేదు. అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? ఏడుస్తావు? అన్ని నీళ్ళు గారిని చచ్చిపోయినా ఎవరన్నా ఏడుస్తావు? అందులోకి నీళ్ళు గారుతాయి ఎండకి ఎండకి ఎండకి. హెలికాప్టర్ లో వాళ్ళ విమానం వల్ల? సరే సర్లే. నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. పండగకి పండగ పండగ సంక్రాంతి పండగ. అర్థమైతలేదు. సంక్రాంతి పండగ ఎల్లుండి, ఇక 2 రోజులు. బాత్రూమ్ వస్తుందా? 2 రోజులు. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. 2 రోజులు అయితే వస్తుంది, రేపు ఎల్లుండి. బాత్రూమ్ అమ్మంటుందా? నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. రేపు ఎల్లుండి పండుగ. మూడు ఖరాబ్ అవుతుంది, నాకు ఇంట్రెస్ట్ పోయింది లవడాల ప్రోగ్రామ్. బస్సు కార్లనా? బస్సుకు రమ్మంటుండు. బస్సు
బస్సు తీసుకొని బస్సుకు రమ్మంటుండా? బస్సు తీసుకురమ్మంటుండా? బస్సు ఎందుకు? బస్సులో రమ్మంటు. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిందని నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. చెప్తాను నీకు, చెప్తాను. పుచ్చుకోండి. అంటే నాకు బస్సు కూడా ఉంది అట్లా అని. బస్సు ఎందుకు? పండగకి బస్సు ఎందుకు? చక్కగా పో బస్ ఎక్కి. నైట్లో రమ్మంటుందా ఎట్లా? బస్సుకే రమ్మంటుండా? గోవా కూడా పోవాలి. పండగ ఇంటికి పో. పండుగ ఇంటికి రమ్మంటుండు. పండుగకి ఇంటికి పో. సంక్రాంతి పండుగ ఉందా? పండగ తెలుసా? నాకు తెలీదమ్మా. పండగ తెలుసా నీకు? సంక్రాంతి పండగ. సంక్రాంతి సంక్రాంతి వినిపిస్తలే చెవులే. సంక్రాంతి 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 పండుగ. ఓ ఇద్దరిని రమ్మంటుండా? ఆ, వస్తావరా మరి? ఎవరు? మీరు నేనెందుకు? నిన్నే రమ్మంటుడు. నేనెందుకే? నువ్వు కూడా వస్తా అంటున్నావు కదా? నేనెందుకు? నాకే అవసరం. నాకే పండగ లేదా? బస్సులల్లా బస్సు బస్సు. ట్రైన్ తెలుసా? ట్రైన్ ట్రైన్ రైల్ ఉరుక్కుంటా వాళ్ళ? రైల్ రైల్ రైలు. వరంగల్కి రైలు ఉందిగా, రైలు. రైల్ రైల్ వాకింగ్ చేయాలా? రైల్ రైలు బండి, రైలు రైలు. వచ్చేటప్పుడు పోయేటప్పుడు చికెన్ అని తీసుకుపో. రెడ్డికి వస్తుందా? రెడ్డి కాదు. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. పోయేటప్పుడు ఇంటికి చేయి కొట్టుకోవాలా? చేయి కాదు, చికెన్ అంట. ఎవరు నువ్వు? ఎలా ఉన్నా అంటే చికెన్ అదే కోడి గుడ్డ. గుడ్డ కోడే మోసం అంట. మోసం. అన్నం తినాలా? మోసం అంట. ఏమంటున్నా వాడు? చికెన్ తీసుకొని రామంటుండు వచ్చేటప్పుడు. అట్లా తిరిగి రమ్మంటుండా? ఎక్కడ తిరగాలంట? పోతావేంటి? ఇందాకటి నుంచి చెప్పు ఇది అన్యాయం, దొంగ ఆట, నేను ఒప్పుకోను. అన్నా అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. ఈ అబ్బాయి మావాడు ఏమో చెప్తుండే చెవులిని పడవు. నువ్వేదో తీటేసం వేసుంటావు. ఏం చేసినావు చెప్పు. హలో, ఇంటికి వెళ్ళేటప్పుడు సంక్రాంతి కదా, వెళ్ళేటప్పుడు చికెన్ తీసుకోమన్నాడు. చికెన్ తీసుకొని రమ్మన్నాడు. కాదన్నా ఏం చెప్పిండు ఆయన? చూసారా సార్ డబుల్ యాక్షన్. సంక్రాంతి కదా, పండుగ కదా, ఇంటికి వచ్చేటప్పుడు చికెన్ తీసుకొని రమ్మన్నాడు. ఏమంటారు నాకు అర్థమైతలేదు. ఓహో, కామెడీ చేస్తున్నావా? ఓ సంక్రాంతి పండుగ కదా, ఎవడు తెలుసురా? ఎవడు తెలుసు? అప్పుడు ఇంటికి మీరు ఏందన్నా చేయి చూపిస్తున్నావు? నీచులు ఎప్పుడు నీచగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ సార్ మీకు అర్థం కావట్లేదు కదా. ఇట్లా చేయి చూపిస్తున్నావు కదా, అట్లా అంటున్నా. ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. నాకు వినపడవు, అందుకే అడుగుతున్నా. మొత్తం చెప్తా. మీరు ఇంటికాడ చెవుది మిషన్ ఉంటది కదా, నువ్వు ఊరుకోమా. మిషన్ చెవులో పెట్టుకునేది, టీషర్టా? పెట్టుకునేది ఎయిర్ ఫోన్సా? చెవుది మిషన్. టీషర్ట్ అంటున్నావా? హలో,
ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి?